హలో వ్యూవర్స్, ఈరోజు మీకు న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తున్నానండి. టాపిక్ నేమ్ వచ్చేసరికి టోపాలజీ, M.sc ఫస్ట్ ఇయర్ సిలబస్ అండి. సో ముందుగా టోపాలజీ డెఫినేషన్ చూద్దాము. ఇక్కడ మనకి XBA నాన్ ఎంప్టీ సెట్ అని ఇచ్చారు. నాన్ ఎంప్టీ సెట్ అంటే మీన్స్ సమ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, ఎంప్టీ సెట్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ X ఈక్వల్ టు సింగిల్టన్ 1 అని తీసుకుంటున్నానండి. ఇది మనకు ఒక నాన్ ఎంప్టీ సెట్, ఒక అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అయినా ఉంది, అది ఎంప్టీ సెట్ అయితే కాదు. సో ఇలాంటి సెట్ అనమాట X అనేది. అండ్ కలెక్షన్ టౌ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ X అంటే X సంబంధించిన ఎన్నైతే పాసిబుల్ ఉంటే ఆ సబ్సెట్స్ అన్నిటిని కూడా టౌ అనే సెట్ ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్టన్ 1, ఇక్కడ ఈ X యొక్క సబ్సెట్స్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5, ఇది సింగిల్టన్ 1 ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ 2 సబ్సెట్స్ మనకు వస్తుంది. సెట్స్ అన్నిటిని కూడా టౌ అనే సెట్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ టౌని X పైన టోపాలజీ అవుతుందని ఎప్పుడు చెప్తాము అంటే ఈ టౌ అనేది ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే. సో అందులో ముందుగా ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి 5, X అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ బిలాంగ్స్ టౌ అని చూపించాలండి. X అంటే మనకి ఏదైతే గివెన్ సెట్ ఇచ్చారో ఆ గివెన్ సెట్. సెకండ్ కండిషన్ ఏంటిదంటే యూనియన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ X బిలాంగ్స్ టు టౌ. అంటే X యొక్క సబ్సెట్స్ ఉన్నాయా, ఆ సబ్సెట్స్ యొక్క యూనియన్ అనేది, యూనియన్ చేయగా వచ్చే రిజల్ట్ అనేది కూడా టౌలోనే ఉండాలి. అది సెకండ్ కండిషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి X యొక్క సబ్సెట్స్ కదండి, ఈ సబ్సెట్స్ యొక్క యూనియన్ చేస్తే అంటే సపోజ్ 5 యూనియన్ సింగిల్టన్ 1, ఈ రెండింటికి కనుక యూనియన్ చేస్తే మనకి ఏమవుతుంది, సింగిల్టన్ 1 వస్తుంది. సింగిల్టన్ 1 అనేది టౌలో ఉందా లేదా, ఎస్ ఉంది, కాబట్టి సెకండ్ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ చూద్దామండి. థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ X బిలాంగ్స్ టు టౌ. అంటే మనం ఏదైతే X యొక్క సబ్సెట్స్ ఉన్నాయో ఇవి X యొక్క సబ్సెట్స్ కదండి, ఇవి X యొక్క సబ్సెట్స్ కదా, ఈ సబ్సెట్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్సెక్షన్ చేస్తే వాటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది కూడా మనకి టౌలోనే ఉండాలి. అంటే సపోజ్ ఇప్పుడు మనకి 5 సింగిల్టన్ 1 ఈ రెండింటికి కనుక మనకి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 5 వస్తుంది. సో 5 అనేది టౌ అనే సెట్లో ఉందా లేదా, ఉంది, కాబట్టి ఇది కూడా మనకి టౌలోనే ఉంటుంది. అంటే వాటి యొక్క రిజల్ట్ అనేది ఇంటర్సెక్షన్ చేయగా వచ్చే రిజల్ట్ అనేది కూడా టౌ అనే సెట్లోనే ఉండాలి. ఈ విధంగా ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మనం అప్పుడు టౌని టోపాలజీ అని చెప్తామండి. సో ఈ 3లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా కూడా మనం టౌని టోపాలజీ కాదు అని చెప్తాము.